వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో ఫుల్ గా తాగేసి నలుగురిని అక్కడికక్కడే యాక్సిడెంట్ చేశాడు ఒక యువకుడు. తాగేసింది కాకుండా కార్ బయటకు వచ్చి అనదర్ రౌండ్ అనుకుంటూ కూడా కేకలేశాడు. ఎస్, ఫుల్ గా తాగేసి బీభత్సం చేశాడు. గుజరాత్ కైనా వడోదరాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. అండ్ కారులో నలుగురిని గుద్దేశాడు ఒక యువకుడు. ఎస్, కారుతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నలుగురిని అక్కడికక్కడే యాక్సిడెంట్ చేసినట్టు కూడా అక్కడి స్థానికులు కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ కూడా మృతి చెందినట్లు ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా తెలిపారు. అంతేకాకుండా మరో ముగ్గురికి ఇంకొక చిన్న పాపకి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలిపారు. ప్రమాదం టైప్లో 120 స్పీడ్ వేగంతో కారు నడుపుతున్నాడు అని కూడా యువకుడి పైన కంప్లైంట్ లో నమోదైంది. తుక్కు అయిపోయింది కారు ముందు భాగం. మనం చూసుకున్నట్లయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నట్లయితే ఆ హెడ్ ల్యాంప్ నుంచి మొత్తం ఇంజిన్ కూడా మొత్తం చిత్తు అయిపోయింది. ఆ కార్ ఫ్రంట్ భాగం అసలు ఏ కారు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి అది ఫోక్స్ వ్యాగన్ కార్ లాగా కూడా గుర్తించారు. కాకపోతే అంత మంచి సెడాన్ కార్ కూడా మొత్తం ఫ్రంట్ భాగం కూడా చిత్తు అయిపోయిందంటే ఏ రేంజ్ లో ఏ స్పీడ్ లో వెళ్లారో మనం ఊహించుకోవచ్చు. అండ్ ప్రమాదం తర్వాత బయటకు వచ్చిన యువకుడు తాను యాక్సిడెంట్ చేయలేదని ఒక యువకుడు వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అటుపక్క అంటే ప్యాసింజర్ సీట్ లో ఉన్న యువకుడు అయితే నాకేం సంబంధం లేదు అని అన్నారు. కాకపోతే ప్యాసింజర్ సీట్ లో ఎవరైతే కూర్చున్నారో తనే ఆ కారు ఓనర్. అండ్ డ్రైవ్ చేసిన ఆయన ఓనర్ కాదు, ఓనర్ ఫ్రెండ్ కావడంతో తనే గుద్దాడు, అక్యూజ్డ్ తనే అని కూడా చెప్పి తిని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు ఏమాత్రం వదలలేదు. ఎస్, వీరాంగం చేశాడు. డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఆయన మాత్రం బయటకు వచ్చి అనదర్ రౌండ్ అంటూ అరుస్తూ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో చిందులేశాడు అని కూడా పోలీసులు ఇప్పటికే తెలుపుతున్నారు. మరి యువకుడిని పట్టుకుని 4 తగిలించారు కూడా స్థానికులు. తాగిందంతా దిగేదాకా కూడా కొట్టారు. కానీ ప్రమాదానికి కారణమైన యువకుడు రక్షిత్ గా కూడా గుర్తించారు. ఎస్, డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఆయన మీరు చూస్తున్నారు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా బ్లాక్ షర్ట్ గ్రే ట్రౌజర్ పైన ఉన్న ఆయన పేరు రక్షిత్. అండ్ తనే ఫుల్ గా తాగేసి నలుగురిని యాక్సిడెంట్ చేశారు. అయితే ఇదే నేపథ్యంలో నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొక యువతి అంటే మహిళ ఎవరైతే హోలీ కలర్స్ కొనుక్కుందామని వాళ్ళ పసి పాపతో వచ్చిందో తను అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆ మదర్ మృతి చెందిన తర్వాత పాపకి కూడా చిన్న గాయాలయ్యాయి. అది కాకుండా ఇంకో ముగ్గురిని కూడా యాక్సిడెంట్ చేశారు. కాబట్టి మొత్తం పూర్తిగా నలుగురు అయితే హాస్పిటల్లో తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. అండ్ మహిళ అయితే ఎవరైతే పాపతో వచ్చారో వాళ్ళ మదర్ పూర్తిగా చనిపోవడం జరిగింది. ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోయారు. అయితే పోలీసులు విచారణ ప్రకారం చిన్న కూతురుని తీసుకొని ఆ మహిళ అయితే హోలీ కలర్స్ కొనుక్కుందామని తీసుకొచ్చారు. నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని కూడా చంపేశారు అని చెప్పి దీనిపైన తీవ్ర చర్యలు చేపడతామని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పారు. అంతేకాకుండా ఈ యువకుడిని పట్టుకొని 4 తగిలించిన తర్వాత వారణాసికి చెందిన వాడోదరలాగా ఈయన చెప్పాడు. అంటే ఈ యువకుడు ఎవరైతే రక్షిత్ అని ఉన్నాడో తను వారణాసికి చెందిన యువకుడుగా కూడా పోలీసులు గుర్తించారు. రక్షిత్ చౌరాసియా అనే వ్యక్తి అయితే డ్రైవ్ చేశారు. అండ్ ఈ ప్రమాదం కరేలీబాగ్ మెయిన్ రోడ్ పైన చోటు చేసుకుంది. కరేలీబాగ్ లో 120 స్పీడ్ లో వెళ్తున్నాడు. అసలు అంత స్పీడ్ లో వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు గుజరాత్ లో అంటే గుజరాత్ వంటి నగరంలో పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు? అంతటి హైవే కూడా కాదు, అది నార్మల్ రోడ్, ఒక మెయిన్ రోడ్ లో మనుషులు నడిచే రోడ్, ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఉంది. అలాంటి రోడ్ లో 120 స్పీడ్ లో యువకుడు వెళ్తున్నారంటే దాదాపు 5గురిని గుద్దేశారు. 5గురిలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. కార్ ఫ్రంట్ భాగం మొత్తం చిత్తు అయిపోయింది. మిగతా 4 కూడా తీవ్ర స్థాయిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళకి. హాస్పిటల్లో అసలు కొట్టుమిట్టాడుతున్నారు ప్రాణాలకి. అసలు ఏమనుకొని డ్రైవ్ చేశారు ఏంటి అన్న దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాగేసి కారు బయటకు వచ్చి గుద్దింది కాకుండా బయటకు వచ్చి అనదర్ రౌండ్ అని కూడా చిందులేస్తున్నాడు ఈ యువకుడు. అంతేకాకుండా ఈయన లా యూనివర్సిటీలో కూడా ఒక స్టూడెంట్ లాగా చదువుకుంటున్నాడని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే 2 యువకులను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. హోలీ కలర్స్ కొనేందుకు వచ్చిన మహిళ హిమాలి పటేల్ గా కూడా గుర్తించారు. అయితే హిమాని పటేల్ తన చిన్న పాపతో కూడా వచ్చింది హోలీ కలర్స్ కొనివ్వడానికి. హిమాని పటేల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరి హిమాని పటేల్ కూతురు ఎవరైతే ఉన్నారో తనకు కూడా తీవ్రమైన గాయాలు జరగడంతో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా పోలీసులు హెల్ప్ తో ప్రస్తుతానికైతే హాస్పిటల్ కి చేర్చి చికిత్స పొందుతున్నారు. అండ్ కరేలీబాగ్ మెయిన్ రోడ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేసింది. అసలు ఆయన ఏం అరుస్తున్నారు? అసలు అంత ఘోరమైన యాక్సిడెంట్ ని కార్ చిత్తు చేసి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా అంత కాన్ఫిడెంట్ గా బయటకు వచ్చి ఏం అరుస్తున్నారు? అసలు ఆ యువకుడు ఎలా చిందులేస్తున్నాడు? తాగేసి ఏం రచ్చ చేశాడు ఒకసారి చూద్దాం. पागल है साला, अंदर करो सर, मेरा कुछ नहीं है, वो चला। Another round!
Another round! Another round! Another round! क्या हुआ? Another round! निकिता! निकिता मेरी अंकल! अंकल! ओम नमः शिवाय! ओम नमः शिवाय! तीन जन मर गए पकड़ी रखो पागल है साला अरे अंदर करो उधर मेरा कुछ नहीं है वो चला Another round! Another round! Another round! Another round! Another round! क्या हुआ? Another round! निकिता! निकिता मेरी अंकल! अंकल! ओम नमः शिवाय! ओम नमः शिवाय! ओम नमः शिवाय! చూసారు కదా డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా ఎంత బీభత్సం చేశాడంటే రోడ్డు పైన బయటకు వచ్చింది కాకుండా అనదర్ రౌండ్ అని కూడా అరుస్తున్నాడు. ఇంకొక రౌండ్ మళ్ళీ తాగింది సరిపోక ఇంకో రౌండ్ కూడా అడుగుతున్నాడు. తాగి గుద్దేశా అని కూడా తనకి తెలియట్లేదు. ఏమాత్రం తెలియకుండా పక్కనున్న ఫ్రెండ్ కూడా ఆపుతున్నాడు వెళ్ళొద్దు అని చెప్పి. దాని తర్వాత సీట్ బెల్ట్ తీసి బయటకు వచ్చి అనదర్ రౌండ్ అంటున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన తర్వాత మనుషులందరినీ చూసి భయంకి ఏం చేయడం తెలియకుండా అప్పటికప్పుడు దేవుడు కూడా గుర్తొచ్చేశాడు. ఓం నమః శివాయ అంటున్నాడు. అంత దౌర్భాగ్యానికి పాల్పడి అంత తాగి నడిపించి ఐదుగురిని యాక్సిడెంట్ చేసి ఒక మహిళని చంపేసి తన ర్యాష్ డ్రైవింగ్ తో ఇప్పుడు దేవుడిని తలుచుకుంటే మాత్రం ఏ దేవుడు మాత్రం హెల్ప్ చేస్తారు చెప్పండి? ఎస్, అలాంటి ఒక ఘటన గుజరాత్ లో జరిగింది. ప్రమాదానికి కారణమైన యువకుడు బ్లాక్ టీ షర్ట్ ఇంకా గ్రే ట్రౌజర్ పైన ఉన్న ఆయనే డ్రైవింగ్ సీట్ లో ఉండి 120 స్పీడ్ లో డ్రైవ్ చేశాడు. ఆ డ్రైవ్ చేసిన స్పీడ్ కి ఐదుగురికి దెబ్బలు తగిలాయి. ఐదుగురిని యాక్సిడెంట్ చేసిన తర్వాత ఒక మహిళ హిమానీ పటేల్ అని ఎవరైతే మహిళ ఉన్నారో తన చిన్న కూతురుని తీసుకొని హోలీ కలర్స్ కొనివ్వడానికి పాపం బై రోడ్ నడుచుకుంటూ వచ్చిన ఆవిడని కూడా గుద్దేశారు. అండ్ తను అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా నలుగురు ఆ చిన్న పాపతో కలిపి మిగతా ముగ్గురు కూడా అందరూ కలిపి నలుగురు ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అండ్ వాళ్ళ ప్రాణాల పైన కూడా హామీ ఇవ్వలేమని చెప్తున్నారు డాక్టర్స్. అండ్ అంత స్థాయిలో యాక్సిడెంట్ చేసి కార్ మొత్తం చిత్తు చేసిన ఈ రక్షిత్ అనే వ్యక్తి మాత్రం బయటకు వచ్చి అనదర్ రౌండ్ అంటున్నాడు. లిఖిత అంటున్నారు. లిఖిత ఎవరంటే లిఖిత మేరీ అంటున్నాడు. అసలు బ్రేకప్ అనే ఇదే ఉంటుంది. ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ దొరక్కపోయేసరికి మనుషులు తన పైన ఎగబడ్డం అంతా చూసి ఒక్కటే సెకండ్ కి తాగినంత దిగి ఓం నమః శివాయ అనడం స్టార్ట్ చేశారు. ఎంత పాపాలు చేసినా కానీ ఏ శివుడైనా కానీ కాపాడన్న విషయం మనందరికీ తెలిసిందే. రోడ్డు పైన అంత ఘోరమైన యాక్సిడెంట్ చేసి ఇప్పుడు దొరికిపోయిన తర్వాత ఓం నమః శివాయ అంటే ఏ దేవుడు మాత్రం కాపాడతాడు? ఎస్, దేవుడు కాపాడలేదు. ఎస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పక్కన కూర్చున్న వైట్ షర్ట్ ఆయన చూస్తున్నారు కదా, వైట్ షర్ట్ లో ఎవరైతే వెళ్ళిపోయి నాకేం సంబంధం లేదు డ్రైవ్ చేసింది తనే అని చెప్పారో తన పేరు మీత్ చౌహాన్ గా కూడా గుర్తించారు. తనే కార్ ఓనర్. డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మాత్రం కార్ ఓనర్ కాదు, వాళ్ళ ఫ్రెండ్ డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు. తన పేరు రక్షిత్ చౌరాసియా. తిను వారణాసి ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. వీళ్ళిద్దరు కూడా లా స్టూడెంట్స్ గా గుర్తించారు. లా స్టూడెంట్స్ అయ్యి చట్టాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాల్సింది పోయి వీళ్ళు చదివే దానికి కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా తాగి డ్రైవ్ చేయడమే తప్పు కాకుండా తాగి డ్రైవ్ చేసి ఒక మహిళని చంపేసి మిగతా నలుగురిని కూడా యాక్సిడెంట్ చేసి తీవ్ర స్థాయిలో వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేసి తాగేసి ఇంకో రౌండ్ అని కూడా వచ్చారు. అందరూ వచ్చేసరికి లాస్ట్ లో ఏం చేయాలో తెలియక ఓం నమః శివాయ అని దేవుడి పేరు కూడా చాంట్ చేస్తున్నారు. అసలు వీళ్ళ లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు, లా స్టూడెంట్స్ అయి ఉండి వీళ్ళు ఇలా చేయడం కరెక్టా కాదా అని మీరు నాకు కమెంట్స్ లో తెలపండి. पागल है साला अरे अंदर करो उधर मेरा कुछ नहीं है वो चला Another round! Another round! Another round! Another round! Another round! क्या हुआ? Another round! निकिता! निकिता मेरी अंकल! अंकल!